వరంగల్లో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్లో చూద్దాం. జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులని పరేడ్ ఇన్స్పెక్టర్ కోసం ఆహ్వానిస్తున్న పరేడ్ కమాండర్ महाशय మొత్తం 6 కాంటినెంట్లు 120% పరేడ్ కమాండర్తో సహా మీరు పరేడ్ని ఇన్స్పెక్ట్ చేసేందుకు పరీక్షించేందుకు పరేడ్ నిరీక్షించుకోండి. దయతో రావాల్సిందిగా పరేడ్ కమాండర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అడ్మిన్ పెద్దలు గౌరవనీయులు కార్యక్రమ ముఖ్య అతిథులు పరేడ్ ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్లడం జరుగుతోంది. పరేడ్ కమాండర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ శ్రీ కళ్యాణ్ శ్రీహరి గారు, అలాగే పెద్దలు పోలీస్ కమిషనర్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ జి సుధీర్ బాబు ఐపీఎస్ గారు పరేడ్ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరుగుతోంది. మొత్తం 6 కాంటినెంట్స్ ఈ రోజు ఈ పరేడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో శ్రీ వేముల శ్రీనివాస్ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ 1992వ బ్యాచ్కి చెందినటువంటి వారు. ఈ కమాండర్ గా ఉన్నటువంటి వీరు మొదటి కాంటినెంట్ చేశారు. ఈ కాంటినెంట్ దీనికి సంపత్ కుమార్ ఆర్ఎస్ఐ గారు ప్రజలు కమాండర్ గా ఉన్నారు. ఇందులో 20 పర్సనల్స్ ఉన్నారు. తర్వాత రియాక్షన్ స్పందించేటటువంటి టీం శ్రీవాసి ఎల్ యాదగిరి గారు ఆర్ఎస్ఐ ప్రజలు కమాండర్ గా ఉన్నారు. దాని తర్వాత 3వ కాంటినెంట్ గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటరెడ్డి ప్రజలు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. 20% ఇందులో ఉన్నారు. తర్వాత 4వ కాంటినెంట్ రోడ్డు భద్రతను పర్యవేక్షించేటువంటి ట్రాఫిక్ కాంటినెంట్ దీనికి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మట్టివాడ ప్రజలు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా 20% ఉన్నారు. ఇక 5వ కంటింజెంట్గా పోలీస్ కంటింజెంట్ దుర్గా మహేంద్ర గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ప్రజలు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో 20 మంది ఉన్నారు. ఇక చివరి 6వ కంటింజెంట్ ఇది హోంగార్డుకి చెందినటువంటి కంటింజెంట్ దీనికి శ్రీనివాస్ గారు ప్రజలు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా 20% ఉన్నారు. మరి పర్యవేక్షించేటప్పుడు బ్యాండ్ పార్టీ మొహమ్మద్ రజా అంకుష్ వలీ గారు బ్యాండ్ పార్టీకి కమాండర్ గా తర్వాత బ్యాండ్ మాస్టర్ గా వ్యవహరించారు. మరి కోటి ఆశలతో మనం సాధించుకున్నటువంటి కోటి ఆశల వీణ తెలంగాణ. అందుకే ఒక రచయిత అంటాడు, కోటి కళల ఖజానా కోటి కళల నజరానా నా తెలంగాణ అంటాడు. ఈ పొద్దు ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఇది పోరు నేర్పినటువంటి పొద్దు. సింహ చీకట్లను తరిమివేస్తూ అధిగదిగో బంగారు తెలంగాణ అంటూ దిశానిర్దేశం చేసినటువంటి శుభవేళ. వసంత హేళతో మోదుగు పూలు బంగారు నేలకు పచ్చల హారం తొడిగిన తంగేడు పూలు, జమ్మి కొమ్మన రాగాలు తీసుకున్నటువంటి పాలమిట్టలు, చెంగు చెంగున గంతులేస్తూ ఇంక పిల్లలు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ సగర్వంగా గర్జిస్తున్నటువంటి సగర్వంగా ఆనంద తాండవం ఆడుతున్నటువంటి శుభవేళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ప్రత్యేక వాహనంలో అలంకృత వాహనంలో పరేడ్ని పర్యవేక్షించిన తరువాత పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సభాస్థలం దగ్గరికి రావడం జరిగింది. మహాశయ పరేడ్ని పర్యవేక్షించిన తరువాత పరేడ్ తిరిగి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ సభాస్థలం సాగేందుకు అనుమతిని ప్రసాదించవలసిందిగా కోరుతూ
శ్రీ వేముల శ్రీనివాస్ గారు అనుమతి తీసుకున్న తర్వాత పర్యటన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. పరేడ్ ప్రారంభమైంది. గట్టిగా ఒక్కసారి మనం అందరం కూడా చప్పట్లతో ఆ పరేడ్ ని స్వాగతిద్దాం. 3 వసంతాలు ముచ్చటగా పూర్తి చేసుకున్నటువంటి శుభవేళ స్వరాష్ట్రంలో మన రాష్ట్రంలో మనం జరుపుకుంటున్నటువంటి పరేడ్ పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కడియం శ్రీహరి గారికి గౌరవ వందనాన్ని సమర్పించడానికి పరేడ్ ముందుకు సాగుతోంది. తెలంగాణ ఈరోజు ప్రపంచమంతా కూడా రాష్ట్ర పురోగతి వైపు రాష్ట్ర ప్రగతి వైపుకు చూస్తున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రమని నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. మనం కన్నటువంటి కలలను సాకారం చేస్తూ బంగారు తెలంగాణను సాధించుకోవటం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవటానికి ఈ 3వ వసంత వేడుక ఎంతగానో మనకు ఉపకరిస్తూ ఉంది. ప్రపంచంలో మరి ఎక్కడా చేపట్టనన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు పరుస్తూ ఇది మన రాష్ట్రం మన ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రంగా దేశంలోని కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేస్తున్నాం. పరేడ్ కమాండర్ వేముల శ్రీనివాస్ గారి తర్వాత సిఏఆర్ ప్లటూన్ సంపత్ కుమార్ గారు, క్విక్ రియాక్షన్ టీమ్ ఎల్ యాదగిరి గారు, 3వ కాంటింజెంట్ సివిల్ కాంటింజెంట్ కి టీవీఆర్ సూరి గారు, తర్వాత 4వ కాంటింజెంట్ కు ప్లటూన్ కమాండర్ గా శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, 5వ ప్లటూన్ కు ప్లటూన్ కమాండర్ గా దుర్గా మహేందర్ గారు, 6వ కాంటింజెంట్ హోంగార్డ్ కు ప్లటూన్ కమాండర్ గా వి శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత హృద్యంగా సాగుతున్నటువంటి చక్కటి బ్యాండ్ మహాకవి ప్రజాకవి ఇక్బాల్ రాసినటువంటి సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसके ये गुलसितां हमारा मजहब नहीं. స్వరాష్ట్రం కోసం నినదించిన ఉద్యమం కుట్రలను చీల్చుకొని అవతరించిన రాష్ట్రం మన తెలంగాణ. రాష్ట్ర సాధనలో మనమంతా భాగస్వాములం. అహింసా విధానం రాజకీయ పోరాటమే ఆయుధాలుగా ఉద్యమాన్ని నడిపిన మన నాయకుడు కేసీఆర్ స్వరాష్ట్ర లక్ష్య సాధనకు ప్రాణాలను సైతం పరంగా పెట్టారు. ఎంతో మంది అమరులయ్యారు, అనేక మంది జైళ్లకు వెళ్లారు, ఇబ్బందుల పాలయ్యారు. వీరందరి కృషి ఫలితంగా సాధించుకున్న రాష్ట్రంలో అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, పేదరికాన్ని రాష్ట్రం నుంచి పారద్రోలాలని, రైతులు రాజు చేయాలని, చేతి వృత్తులకు మళ్లీ జీవం పోయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే ధ్యేయంగా బంగారు తెలంగాణ సాధన దిశలో ముందుకు సాగుతున్నారు. 3 ఏళ్ల అతి తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నెంబర్ 1 స్థాయికి ఎదిగింది. జాతీయంగా అంతర్జాతీయంగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది. 3 ఏళ్లుగా సాధిస్తున్న ఫలితాలే కొత్త ఉత్సాహంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలను తెలంగాణ ఘనంగా సగర్వంగా నిర్వహించుకుంటుంది. నీళ్లు నిధులు నియామకాలే నినాదంగా సాగిన తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర అవతరణ తర్వాత కూడా ఈ మూడింటిని సాకారం చేసి చూపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రణాళికలు రచిస్తూ సమీక్షలు చేస్తూ ఉద్యమకాంక్షను పరిపాలనలో ప్రతిబింబించేలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం కోసం, పాలన చేరువ కావడం కోసం తెలంగాణ 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ కమిషనరేట్లు వచ్చాయి. పాలనలో పారదర్శకత, పనితరం పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, ప్రొఫెసర్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లాలుగా అవతరించింది. ఫలితంగా జిల్లా పరిధులు తగ్గి కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా అధికార కార్యాలయాలు, మండల కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. ప్రజల వద్దకు పాలన నినాదం చిన్న జిల్లాల ఏర్పాటుతోనే సుసాధ్యమని తేలింది. మండల జిల్లా కేంద్రాలు ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరి అభివృద్ధి సాధ్యపడుతుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకం అనతి కాలంలోనే నిజమని తేలింది. వారం రోజుల కిందే
కాగ్ నివేదిక తెలంగాణ రాష్ట్రం ఆదాయ అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. సమైక్య రాష్ట్రంగా ఏర్పడక ముందు తెలంగాణ సంపన్న రాష్ట్రమని, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే మళ్లీ సంపన్న రాష్ట్రంగా అవతరిస్తుందన్న మన సీఎం కేసీఆర్ విశ్వాసం 100% వాస్తవ రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలుస్తూ అనేక రంగాల్లో వేగంగా దూసుకెళ్తూ ఔరా తెలంగాణ అనే వివిధ దేశాల నేతలు, రాష్ట్రాల అధినేతలు ప్రశంసలు పొందుతుంది. ప్రపంచ పటంలో తన ఉనికిని పదిలం చేసుకుని పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఏటా 40,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అత్యధికంగా అమలవుతున్న ఏకైక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడగానే కాదు, ఆ రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తూ ఆ ఫలాలు ప్రజలందరికీ చేరినప్పుడే ఆ రాష్ట్ర ఏర్పాటు కాంక్షకు నిజమైన అర్థం ఉంటుందని చెప్పడానికి ఈ రోజు మన తెలంగాణ నిలువెత్తు నిదర్శనం. ఈ అభివృద్ధి సంక్షేమానికి అద్దం పట్టిన పథకాలు చాలా ఉన్నాయి. మిషన్ కాకతీయ దశాబ్దాల పాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి దశాబ్దాలుగా పూడకపోయిన దాదాపు 46,000కు పైగా చెరువులను 25,000 కోట్ల రూపాయలతో పునరుద్ధరించే ప్రతిష్టాత్మక కార్యక్రమమే మిషన్ కాకతీయ. మన ఊరు మన చెరువు నినాదంతో పూడుకపోయిన చెరువుల్లో జలకలను తీసుకొస్తున్న ప్రగతి పథకమే ఈ మిషన్ కాకతీయ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,839 చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించాలని గుర్తించాం. తద్వారా 3,55,036 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేశాం. మొదటి దశలో 1,173, రెండవ దశలో 1,222 చెరువులు పునరుద్ధరించే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మిషన్ కాకతీయ పనులలో కాకతీయులకు ఆలవాలమైన వరంగల్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి అందించాలనే భగీరథ లక్ష్యంతో ప్రారంభమైందే మిషన్ భగీరథ పథకం. దాదాపుగా 42,000 కోట్ల రూపాయలతో కృష్ణా గోదావరి నదుల నీటిని 130,000 కిలోమీటర్ల పైప్ లైన్ల ద్వారా రాష్ట్రంలోని 24,000 గ్రామాలకు మరియు 65 పట్టణాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఏకైక ధ్యేయంతో కొనసాగుతుంది. తెలంగాణలోని ఏ ఆడబిడ్డ తాగునీటి కోసం బిందెలతో రోడ్డెక్కే దుస్థితిగా ఉండకూడదనే ఆలోచన నుంచి పురుడు పోసుకున్న పథకమే ఇది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించడమే కాకుండా వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లల ద్వారా నీరు అందించకపోతే ఓట్లు అడగమని ప్రతిన పూనిన ఏకైక పథకం ఈ మిషన్ భగీరథ. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఒక పథకం ప్రకటించి అది పూర్తి కాకపోతే ఓట్లు అడగమని ధైర్యం చేసిన ముఖ్యమంత్రి గాని ఇంకో మంత్రి గాని మన కేసీఆర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. వరంగల్లో 62.17 కోట్ల రూపాయల వ్యయంతో 205 పనులు చేపట్టి ఇంటింటికి నల్ల ద్వారా మంచినీటిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామీణ నీటి సరఫరా సాధారణ పథకం కింద 2,96,00,000 రూపాయలతో 178 పనులు పూర్తి చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పథకం ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కళ నెరవేర్చి వారి ఆత్మగౌరవంతో జీవించేలా ఇంటిని నిర్మించి ఇచ్చే పథకమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. మొదటి దశలో నియోజకవర్గానికి 400 ఇళ్లు, రెండో దశలో నియోజకవర్గానికి 1000 చొప్పున మంజూరు చేసిన ఇళ్లను కట్టి చూపిస్తారని మన ముఖ్యమంత్రి సవాల్ చేశారు. ఈ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమం వేగంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ లో G+3 కింద 592 ఇళ్లు, ఎస్ఆర్ నగర్ లో G+1 కింద 792 ఇళ్ల నిర్మాణము పనులు జరుగుతున్నాయి. హరితహారం